హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవి లవ్ డైరీస్. ఇవాళ మన ఛానల్లో చూపిస్తున్న రెసిపీ ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీ చాలా సింపుల్గా త్వరగా చేసుకునే వేలో మీకు ఇవాళ చూపించబోతున్నాను. ఈ కర్రీ మనము చింతపండు రసం వేసి చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, ప్లెయిన్ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కాస్త పసుపు వేసుకొని, ఇక్కడ ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇలా చూపించిన విధంగా నైఫ్తో కట్ చేసుకొని ఎగ్స్ని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్యాన్లో 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 ఆనియన్ నేను ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది రా స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని రా స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. తర్వాత 3 టొమాటోస్ ప్యూరీ లాగా చేసుకొని ఇందులోనే వేసుకొని కాస్త పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. కావాలనుకుంటే మీరు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. గ్రీన్ చిల్లీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకని వేసుకున్నాను. ఇక్కడ 1 కప్ దాకా వాటర్ వేసుకున్నాను గ్రేవీ కోసం. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే 2 కప్స్ దాకా వాటర్ వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. స్పైసీ ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు 1.5 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కొరియండర్ పౌడర్, 1 టీ స్పూన్ దాకా క్యూమిన్ పౌడర్, ఇవన్నీ స్పైసెస్ గ్రేవీలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇక్కడ 1/2 కప్ దాకా టామరిన్ రసం వేసుకున్నాను. గ్రేవీ టేస్ట్ చేసి సాల్ట్ పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ నాకు పడుతుంది అనిపించి ఇంకాస్త సాల్ట్ వేసుకున్నాను. కాస్త కసూరి మేతి వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అవి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. లాస్ట్కి కాస్త కొరియండర్ లీవ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. నేను చూపించిన ఈ ఎగ్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్ అండ్ టేక్ కేర్.